సిగ్గుండాలి ఇలాంటి వాళ్ళందరికీ. ఈరోజు 10th రిజల్ట్స్ అంట. సరే, నువ్వు మంచి మార్కులతో పాస్ అయ్యావు అనుకుందాం. ఏం చేస్తారు? నీ గోల్డ్ మెడల్ ఏం వేసేదే? జస్ట్ బాగా వచ్చేయరా అంటారు ఒక మాట. సరే, నువ్వు ఫెయిల్ అయ్యావు అనుకో, నీకు సిల్వర్ మెడల్ ఏమయ్యారు? నిన్నేం చేశారు? వాళ్ళకి తెలుసు నీకు తక్కువ వచ్చాయని. యాక్టింగ్ కావాలని వచ్చి దిప్పి పొడుతారు, అడుగుతారు. సరే చెప్తా, ఏముంది, ఒక సబ్జెక్ట్ పోయిందనా, 2 సబ్జెక్టులు పోయానా, ఒక మాటతో పోద్ది బ్రో. అలాగా ఒక మాటతో చెప్పి పోయేదానికి నువ్వు నీ ప్రాణాలు తీసుకోవడం, ఇంకా అలాంటి ఎన్నెన్నో పనులు చేయడం మాని ఎందుకు? సరే, ఇందులో కుదరకపోతే వేరే దాంట్లో చూసుకుందాం. మార్క్స్ అనేవి లైఫ్ కాదు బ్రో, ఇంకా చాలా ఉంది. మీరు ఈ మార్కుల కోసం ఏం చేసుకోకండి. హ్యూమన్ లైఫ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్. మార్కుల గురించి చూడకు బ్రో. ఏమో మీ పక్కింటి వాడికి ఎక్కువ వచ్చాయి, ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అది ఎలా రాసాడో మనకు తెలుసు కదా. ఏమో అది చూసి రాసి ఉండొచ్చు. ఎలా రాశారన్న ముఖ్యం కాదు, నాలెడ్జ్ ముఖ్యం బ్రో, మార్కులు కాదు. మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి. ఈ రీల్ కానీ నువ్వు రిజల్ట్స్ మేము చూసి ఉంటే నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో కామెంట్ చేయి. అండ్ నీకు ఎన్ని వస్తాయో కామెంట్ చేయి. అదే రిజల్ట్స్ తర్వాత చూసుంటే నీకు ఎన్ని వచ్చాయో కామెంట్ చేయి. మర్చిపోకు, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి.